వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కట్ చేస్తే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కృష్ణలంకలో దొరికిందో కేసు. కృష్ణలంక పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్లో ఒక సిఐ, అదే ఏరియాలో ఒక రౌడీ షీటర్ కనిపించకుండా పోయాడు. అంతే. ఒక రాజకీయ పార్టీ, ఒక కూటమి మధ్యలో అనేక మీడియా హౌస్లు, 1,00,000 థంబ్నెయిల్స్, 1000 కామెంట్లు, 130 డిబేట్లు, అందులో ఇష్టం వచ్చినట్టు వాగేటువంటి ఎంతోమంది, ఇంక్లూడింగ్ నాతో సహా. సో ఇది ఒక స్టోరీ లైన్. రామ్ గోపాల్ వర్మకి కావలసినటువంటి మంచి మసాలా ఉన్నటువంటి లైన్. అది కూడా వెంటనే ఒక 24 గంటలు లేదు 48 గంటల్లో, అంటే బిఫోర్ 29th కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్కి పోలీసులు స్పందించి అక్కడ ఏం చెప్తారు అనేటువంటి పాయింట్ మీద ఒక 48 గంటల్లో సంచలనాత్మకంగా ఒక సినిమా పూర్తిగా తీసేసి రిలీజ్ చేసేస్తే బ్లాక్ బస్టర్, నో డౌట్ ఇన్ దట్. ఎందుకు ఇది అనాల్సి వస్తుందంటారా? ఇలాంటి లైన్ల మీద సినిమా తీసేటువంటి డైరెక్టర్ ఎక్కువగా రామ్ గోపాల్ వర్మే కదా. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు అన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఒక సినిమా గుర్తొస్తుంది. సినిమా ఇండస్ట్రీలో దృశ్యం మలయాళంలో వచ్చి తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంకా మాట్లాడితే ఇంకా వేరే దీంట్లో కూడా ఏమైనా వచ్చిందో లేదో అంత ఐడియా లేదు, కానీ అన్నిట్లో కూడా దృశ్యం 1, 2, ఇప్పుడు 3 కూడా వస్తుందట. ఎంత హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే. దృశ్యం 1, 2 అయితే ఇంకా కొత్తగా చెప్పక్కర్లేదు. సో సినిమా ఇండస్ట్రీలో ఈ దృశ్యం ఎంత పెద్ద హిట్ అయింది అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. హత్య జరిగింది, నిందితుడు ఎవరో పోలీసులకి తెలుసు, అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి, కానీ శవం మాత్రం దొరకదు. దీంతో మొత్తం కథ అంతా ఒకే ఒక్క ప్రశ్న చుట్టూ తిరుగుతుంది: బాడీ ఎక్కడ? ఇప్పుడు విజయవాడ కృష్ణలంక చెందినటువంటి గాదె సాయి కృష్ణ దృశ్యం కేసు కూడా రోజు రోజుకి అలాంటి మిస్టరీ థ్రిల్లర్ని తలపిస్తుంది. దాదాపు నెల రోజులు దాటిపోయింది. రాజకీయ ప్రకంపనలు వచ్చేసాయి. హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. పోలీసు అధికారుల మీద కేసులు నమోదయ్యాయి. కానీ అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక్క ప్రశ్నకి మాత్రం ఇప్పటికీ సమాధానం లేదు. అదే, సాయి కృష్ణ ఎక్కడా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే ఇప్పుడు మొత్తం కథ అంతా కూడా తిరుగుతోంది. సోషల్ మీడియాలో ఒక కథ, రాజకీయ వేదికలపై మరొక కథ, టీ షాపుల దగ్గర ఇంకో కథ, ఫోన్ కాల్స్లో ఇంకో కథ, కస్టడీలో చనిపోయాడు, ఆనవాళ్ళు లేకుండా మాయం చేశారు, ఎక్కడో రహస్యంగా దహనం చేశారు అంటూ అనేక కథనాలు, ఇంక్లూడింగ్ డేట్స్తో సైతం ప్రచారంలో ఉన్నాయి. కానీ చట్టం ముందు ఇప్పటివరకు అవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే. అసలు మిస్టరీ కూడా ఇక్కడే మొదలవుతుంది. ఒకవేళ నిజంగానే ఏదైనా అనూహ్యమైనటువంటి సంఘటన జరిగి ఉంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ? సీసీటీవీలు, ఫోన్ లొకేషన్లు, వాహనాల కదలికలు, సాక్షులు, ఇప్పటివరకు బయటకు వచ్చినటువంటి సమాచారం ఏది పూర్తి చిత్రాన్ని చూపించట్లేదు. దీంతో ఈ కేసు ప్రతిరోజు కొత్త ప్రశ్నలు, కొత్త అనుమానాలను సృష్టిస్తోంది. ఇకపోతే సినిమాలో క్లైమాక్స్కి ముందు ప్రీ క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది మనకి. ఆ ట్విస్ట్ లాగా ఈ కేసులో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఉంది. పోలీసులు ఇప్పటివరకు పూర్తిగా మాకు సంబంధం లేదు అని ఎక్కడా చెప్పలేదు. అలాగే అతను మా దగ్గరే ఉన్నాడు అని కూడా చెప్పడం లేదు. ఇదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మార్కాపురంలో పట్టుబడినటువంటి వాళ్ళని విచారించి వదిలేశామని పోలీసులు అంటున్నారు. అదే తరహాలో సాయి కృష్ణను కూడా విడుదల చేశామని చెప్తే, ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడో తమకు తెలియదు అని వాదిస్తే, ఇది భవిష్యత్తులో ఏ విచారణ ఏ దిశగా వెళ్తుంది అనేటువంటి అంశాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా. ఇక ఈ దృశ్యం సినిమాలో మొత్తం కథ అంతా కూడా 7 చుట్టూ తిరిగింది. 7 దొరికితే కథ ముగిసేది. దొరక్కపోవడంతో కథ మంచి హిట్ అయింది. సాయి కృష్ణ క్రేజ్లో కూడా ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక పక్కనేమో చనిపోయాడు, తగలబెట్టేశారు అని ప్రచారం, ఇంకోవైపు ఏమో దానికి ఆధారాలు లేవు అనేటువంటి వాదన, ఇంకోవైపు అయితే అతను బ్రతికి ఉంటే ఎక్కడ అనేటువంటి ఇంకొక ప్రశ్న. ఈ 3 ప్రశ్నల మధ్య మొత్తం కేసు అంతా కూడా తిరుగుతోంది. ఇక ఈ కేసుని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతిలో పెడితే 2 భాగాల క్రైమ్ థ్రిల్లర్ రెడీ అయిపోతుంది అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఫస్ట్ భాగంలోనేమో రౌడీ షీటర్ అదృశ్యం అయ్యాడు, సిఐ మీద ఆరోపణ వచ్చేస్తుంది. ఇక రెండో భాగంలో పోలీసుల వర్షం వచ్చేస్తుంది. ఇక మూడో భాగం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తుండగా కోర్టు విచారణ. క్లైమాక్స్లో మాత్రం అందరూ అడిగే ఒకే ఒక్క ప్రశ్న: అసలు సాయి కృష్ణకి ఏమయ్యింది? సినిమాల్లో ప్రేక్షకులు సస్పెన్స్ని ఎంజాయ్ చేస్తాం, కానీ కోర్టులు మాత్రం ఆధారాలు, సాక్ష్యాలు, వాస్తవాలను చూస్తాయి. ఒక వ్యక్తి చివరిసారిగా ఎవరి ఆధీనంలో ఉన్నాడు, ఆ తర్వాత ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ ప్రశ్నలకు కూడా సమాధానాలు తప్పనిసరిగా ఇచ్చి తీరాల్సిందే. అందుకే ఈ కేసు ఇప్పుడు కేవలం ఒక మిస్సింగ్ కేసు కాదు, ఒక రాజకీయంగా సెన్సేషన్, పోలీస్ వ్యవస్థకి పరీక్ష, న్యాయ వ్యవస్థకి సవాల్. అంతకన్నా ముఖ్యంగా ఇప్పటికీ క్లైమాక్స్కి రాని ఒక రియల్
రియల్ లైఫ్ మిస్టరీ థ్రిల్లర్ అని కూడా చెప్పొచ్చు. ఇక మిగిలింది ఒకటే, కథ ముగుస్తుందా లేక దృశ్యం సినిమా తరహాలో ఈ మిస్టరీ కూడా ఎన్నో ప్రశ్నలని మిగులుస్తుందా అని. ఒకవేళ రామ్ గోపాల్ వర్మ తీస్తే ఇందులో కాస్ట్గా ఎవరిని పెట్టుకోవచ్చు అంటారు? ఏ విధంగా దీన్ని డీల్ చేస్తాడంటారు? అలాగే ఇందులో క్లైమాక్స్ ఎక్కడ పెడతాడంటారు? ఎలా పెడతాడంటారు? చివరికి ఇందులో సాయి కృష్ణని తీసుకొస్తాడా లేదంటే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళిపోతాడా? దానికి సంబంధించి ఆయన కథాకమ్మ విషయం ఎలా ఉండబోతుంది ఏమో. ఐడియా వచ్చింది జస్ట్ నార్మల్గా. ఆయన తీస్తాడా లేదా అనేది సోషల్ మీడియాలో కూడా అడుగుతున్నారు. ఇది ఆర్జీవి, నీకు సినిమా కథ రెడీ అయిపోయింది, కమాన్, నీకు బాగా ఇష్టమైనటువంటి నువ్వు చదువుకున్నటువంటి బెజవాడ అలాగే సిద్ధార్థ కాలేజ్ అన్నీ నిన్ను మళ్ళీ పిలుస్తున్నాయి, కమాన్ ఇక్కడికి వచ్చి సిట్టింగ్ వేసుకో, దీని మీద స్టోరీ రాసుకో, కృష్ణలంక కథలు లేదు అంటే ఇంకా కొత్తగా నీ ఇష్టం ఏదైనా పెట్టుకో అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి. రామ్ గోపాల్ వర్మకి బాగా ఇష్టమైనటువంటి జానర్లో మంచి స్టోరీ లైన్ దొరికింది కాబట్టి దీని మీద వెంటనే సినిమా ఏమైనా తీసేస్తాడా అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.